ఏంటన్నా హైదరాబాద్ లో మనకి టికెట్లు దొరకపడి పెట్టి కంపల్సరీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అవుతుందన్న. నాకు మాత్రం బీపీ లేస్తుంది, మామూలుగా బీపీ లేదా. అట్లీస్ట్ మాకు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి కూడా అప్డేట్ లేదు. వాడు కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని పెడుతున్నాడు తప్ప ఎగ్జాక్ట్ టైమింగ్ పెట్టట్లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాజా సాబ్ గురించి ఎంతో వెయిట్ చేస్తాము. ఇది తెలంగాణకే ఇది అన్యాయం. ప్రతి సినిమాకి జరుగుతున్న చిన్న హీరో కాదు కదా, ఈజ్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ టెర్రరిస్టులు కాదు, ఇక్కడ రౌడీ గుండాలు కాదు. అయినా కానీ బ్రో అంటే చాలా కష్టపడి సినిమా కోసమేనా అల్టిమేటెడ్ అన్న. ఇంతకు ముందు ఇదే ఛానల్ ఏ ఛానల్ నాకు తెలియదు. కల్కి సినిమాలో నిజంగా చెప్తున్నా దీపికా పడుకోనికి నేను కొడుకు పుడతాడని చెప్పిన. ఈ సినిమాలో కంపల్సరీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అవుతుందన్న. డెఫినెట్లీ చెప్తున్నా. ఎలా ఉండబోతుంది కాంబినేషన్ అని ముగ్గురు కొడితే ఏముంటుందో తెలియదు. ప్రభాస్ ఒక్కటి కొడితే అల్టిమేటెడ్ ఉంటుంది అన్న. ఇది పక్కా చెప్తున్నా నేను చెప్తున్నా. మా అన్న రేవంత్ రెడ్డి ఆయన వెనకాల ఇంకా బట్టి విక్రమార్క, ఆ దయ్యాల వెనుక మా భారతి అంట. ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారో మనకు తెలియదు అన్న. ఎందుకు బతిమాలుతున్నారో అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ అంతా ప్రభాస్ అన్న 10 రూపాయల కాదన్న. అయినా డే 100 crores. ఇది సంక్రాంతి వచ్చేది పతంగులు. ఏపీ తెలంగాణ అన్ని మిగతా చోట్ల అన్ని పడిపోయింది కదా షోస్. అంటే ఇది తెలంగాణ అన్న. ఇది ఎట్లా పడతా అన్న? ప్రభాస్ కు డయాడ్ ఫ్యాన్స్ అన్న. ముసలు కూడా చెప్తాం. పోలీసు వాళ్ళని పెట్టి అన్ని పెట్టి తప్పు చేస్తారు. కానీ మేము మనం లేచినాం అనుకో జైలుకి పోయినా పర్వాలేదు. ఆ ప్రభాస్ అన్న ఇది ఉన్నా నాకు ఏం లేదు, నాకు మాత్రం బీపీ లేస్తుంది, మామూలుగా బీపీ లేదా. నేను మార్నింగ్ నుండి మాకు ఎలాంటి అప్డేట్ లేదు. 12 o'clock అన్నారు. యాక్చువల్ గా 12 o'clock నుండి అన్నారు. 12 o'clock చూసినాం. తర్వాత 2 o'clock అన్నారు. డిస్ట్రిక్ట్ అప్డేట్ లేదు. మూవీ బుక్ మై షో నుండి అప్డేట్ లేదు. అట్లీస్ట్ మాకు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి కూడా అప్డేట్ లేదు. వాడు కమింగ్ సూన్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ అని పెడుతున్నాడు తప్ప ఎగ్జాక్ట్ టైమింగ్ పెట్టట్లేదు. ఒకరిని అడిగితేనేమో జియో ఇంకా పాస్ కాలేదు అంటాడు, ఇంకోటి అడిగితే 5 minutes లో అయిపోతుంది. జియో 5 కోట్లు క్లోజ్ బ్రో. సరే జియో పాస్ కానప్పుడు ఆడ ఒరిజినల్ టికెట్స్ పెట్టినా బాక్స్ ఆఫీస్ కదా, అది అర్థం చేసుకుంటలేదు అసలు. తెలంగాణ ప్రీమియర్స్ ఎంత 10 కోట్లు 20 కోట్లు చింపేసారు. నాకు చెప్పబడుతుంది. మెయిన్ ఏరియా నైజాం బ్రో, మెయిన్ ఏరియా నైజాం. ఆంధ్రాలో ప్రీమియర్స్ ఆల్రెడీ పడిపోయినాయి. మరి మేము ఇక్కడ ఉన్నది అందరు అసలు ఇండియాలో అందరు కర్ణాటకలో పడి తెలంగాణలో పడకపోవడం. ఇండియాలో అన్ని చోట్ల పడింది. బుక్ మై షో చూడు ట్రెండింగ్ లో ఉంది, టాప్ ట్రెండింగ్ లో ఉంది. అఫ్ కోర్స్ కదా. మళ్ళీ ఇప్పుడు నైజాం లో పడకుండా ఎక్కడెక్కడ పడితే మేమందరం పిచ్ బుక్ ఫ్యాన్స్ కాదు కదా. అయిపోతుండే బాక్స్ ఆఫీస్ ఎప్పుడో బిక్తుండే, బద్దలు అయిపోతుండే. పక్కా చెప్తున్నా కదా. ఆల్రెడీ వింటేజ్ ప్రభాస్ ని చూడడానికి అందరు ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్, డైహార్డ్ ఫ్యాన్స్, రెబల్ ఫ్యాన్స్ అందరు ఈగర్లీ వెయిటింగ్. ప్రభాస్ గారు చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కోసమే ఇలాంటి జానర్. అదే ఇప్పుడు మా కోసం బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్టర్ డార్లింగ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ తీసుకొద్దామని మరి ఈ సినిమా తీయడం జరిగింది ప్రభాస్. ఇప్పుడు ఇది అంటే ప్రభాస్ గారి ఒకటే మాట, ఇప్పుడు మాకు టికెట్లు ఓపెన్ చేస్తారా లేదా ఇక్కడ, మాకు ఒకటే మాట. మేము ప్రభాస్ సార్ గారు ఫ్యాన్స్, రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ఉన్నప్పటి నుంచి నేను సినిమా చూస్తా. మధ్యాహ్నం నుంచి టికెట్లు ఓపెన్ అవుతుందని చెప్తున్నారు కదా. మధ్యాహ్నం కాదు, ఎస్టర్డే ఓపెన్ అయితే ఓపెన్ అవుతా అని చెప్పారు. ఎస్టర్డే నేను ఫోన్ పట్టుకునే నుంచి పని కూడా చేయలే. ఆన్ డ్యూటీలో ఉన్నా నేను, ఆన్ డ్యూటీలో ఉన్నా. నేను వచ్చి చూస్తే పోతున్నా, ఫోన్ లో చూస్తున్నా, ఫోన్ లైట్ వస్తలేదు, ఏం వస్తలేదు, ఏం రెస్పాన్స్ లేదు. వీళ్ళు బ్లాక్ చేస్తారు. కాకపోతే వీళ్ళు పోలీసు వాళ్ళు తెప్పించారు కదా, పోలీసు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాజా సాబ్ గురించి ఎంతో వెయిట్ చేస్తాము. ఇది తెలంగాణకే ఇది అన్యాయం. మాకు టికెట్లు పెట్టకపోవడం ఏంటి, వాళ్ళు చూసుకోవాలి. అందరూ అక్కడ దిగినారు, మాకేం పెట్టట్లేదు. అంటే నార్మల్ రేట్స్ ఎందుకు రిలీజ్ చేసుకోవట్లేదని చాలా మంది అంటున్నారు కదా. నార్మల్ రేట్స్ కాదన్నా, మాకు టికెట్లు ఎందుకు పెట్టట్లేదు? ఆడు ఏది చేసుకొని అందరు ఫ్యాన్స్ మేము చూస్తాం కదా. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పండు పెట్టుకుని ఆడు ఎందుకు టికెట్లు పెట్టట్లేదు? పిచ్చుకొక్కలా తెల్లారులేసి 9:30కి 8:30కి మేము పిచ్చుకొక్కలా చూస్తాం. ఏమన్నా చూడట్లేదా మనం? రాజులకే రాజు ప్రభాస్ రాజు. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఏం చెప్తాం, ఏం చేస్తాం అన్న? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాకు అనవసరం, వాళ్ళు ఎక్కడ మాకు అనవసరం. మాకు టికెట్లు కావాలా,
ఏంటన్నా హైదరాబాద్ లో మనకి జగన్ దొరకపోవడం ఏంటి? ఎవడు అన్నాడు? మేము సినిమా ట్విట్టర్ లో చూసుకోవాలా? మేము సినిమా ట్విట్టర్ లో చూసుకోవాలా? ఇప్పుడు మేము సినిమా ట్విట్టర్ లో స్నాప్ లో చూసుకోవాలి. కాదు, వెయ్యి పెట్టిన టికెట్ పిచ్చి సినిమాలో ఇవ్వాలి కదా, షో ఇవ్వాలి కదా, షోలో టికెట్ రేట్లు పెంచుతారు, షోలు వేయరు. మీరు కొన్ని రోజుల నుంచి గమనించినారంటే, కొన్ని రోజుల నుంచి గమనిస్తే ప్రతి సినిమాకి నుంచి ప్రభాస్ తరపున చెప్తాను అన్నా, నాకే ఎలాగుంటే ప్రభాస్ ఫ్యాన్స్ అన్న చచ్చిపోతా అన్న. వాళ్ళకి ఏదో తెచ్చుకోవద్దు. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ కరెక్ట్ టైం షో దగ్గర దాకా తెచ్చుకోవద్దు కదా. ఇది ఆల్రెడీ 3 to 4 days ముందే క్లియర్ అవ్వాల్సిన మ్యాటర్. ఇప్పటి వరకు తెచ్చిన తర్వాత ఇద్దామని నాకు అర్థం కాదు. చిన్న చిన్న హీరో కాదు కదా, ఈజ్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఫ్యాన్స్ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మంచోళ్ళు అంత మెంటల్ కొడుకులు. ఈ రోజు ఒక్క మాట ఈ రోజు పోస్టర్ వేస్తే, సందీప్ రెడ్డి పోస్టర్ వేస్తే చూసిన వాళ్ళు ఏమన్నా ఇక్కడ రావట్లేదు. ఇప్పుడు సందీప్ రెడ్డి పోస్టర్ వేసి ఆ కట్అవుట్ కడితే వస్తారు కదా, ఏమన్నా ఏడు జంకుతాం నాన్న. మాకేంత ఇంత ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు పూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ కి, తెలంగాణ ప్రభాస్ ఫ్యాన్స్ కి పూర్తిగా అన్యాయం జరిగింది. Disappointment. దానికి ఈ బాలనగర్ లో ఉన్న ఈ విమల్ థియేటర్ వల్ల పోలీసుల దాడి జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ ఒక నిమిషం, ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ టెర్రరిస్టులు కాదు, ఇక్కడ రౌడీ గుండాలు కాదు. అయినా కానీ ప్రభాస్ కోసము తెల్లారంగా 5 గంటల నుంచి ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అయినా కానీ పోలీసుల దాడి నుంచి అన్నిటి నుంచి తప్పించుకొని కూడా ప్రభాస్ కోసము, కేవలం ప్రభాస్ అన్న కోసము మేము సినిమా చూడడానికి రెడీగా ఉన్నాము. కానీ ఇక్కడ తెలంగాణ మొత్తంలో, హోల్ తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. తీవ్రంగా ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం తోటి ఉన్నారు. అవునా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా బుక్ మై షో గానీ ఏ యాప్ లో గానీ ఒక్క సినిమా కూడా రిలీజ్, ఒక్క టికెట్ కూడా రిలీజ్ కాలేదు. ప్రొడక్షన్ ఉంటే మాకు ఇంత కర్మలు ఎందుకన్నా మాకు? ఇప్పుడు మినిమం కట్టసి లేదన్న. 500 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదన్న మ్యాటర్. కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు మ్యాటర్. టైం కి షోలు నింపాలన్న థియేటర్లలో, టైం కి థియేటర్లో. ఇప్పుడు ఫోన్లలో స్వైప్ చేసి ఉంటా ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, లేకపోతే సేమ్ ప్రైస్ కి పెట్టండి. మాట్లాడు కూడా వేస్ట్. అంతా తెలంగాణ గవర్నమెంట్ అన్నా లిటల్ గా ఇంత పోలీసులు కూడా అవసరమా?